నియోజకవర్గం 93వ వార్డులో శనివారం మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కోటి 86 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెందుర్తి నియోజకవర్గం 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆధ్వర్యంలో ఈ రోజు అనగా శనివారం 28/6/2025 ఉదయం వార్డులో 2,19 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావుతో మరియు స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నాతో కలిసి ఈరోజు ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో పలు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు దీన్ని గమనించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతి, పెందుర్తి జనసేన మండల ప్రెసిడెంట్ కోరుపోలు రామనాయుడు, పిల్ల జగన్మోహన్ పాతుడు, రాపర్తి కిషోర్, ఆయితి సింహాచలం మరియు ఎన్డీఏ కోటన్న నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు భరోసాగా ఉండాలి, నాయకత్వం అనేది ఒక దివిజెండాతో పెద్దల గౌరవీయులు మా అన్నయ్య గారు రమేష్ బాబు గారు, అలాగే కార్పొరేటర్ కన్నా గారు ఆధ్వర్యంలో ఈవేళ 2,19 లక్షలతో ఇక్కడ రోడ్లు శంకుస్థాపన చేసాం. గత ప్రభుత్వంలో మా కార్పొరేటర్లు ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలకు తెలుసు. నేను ఒక మేరుగా చెప్పడం కాదు, ఇప్పుడే కొంతమంది పబ్లిక్ కూడా చెప్తున్నాను. నేను జరిగిన దాంట్లో ఏదైతే ప్రజలకి బాధ్యతగా ఉండాలి, మేము ప్రజలకి భరోసాగా పనిచేయాలి. ఆ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వంలో రేపు విశాఖ జిల్లాలో అన్ని వార్డులు అభివృద్ధి చేసి తక్కువ టైంలో మంచి అభివృద్ధి చేసామని, అవినీతి లేకుండా చేసామనేది పేరు వస్తే దానికంటే నాకు గర్వకారణం లేదు. దాంట్లో ప్రతిరోజు కష్టపడినందుకు నేను ఎప్పుడు కూడా అందరితో సహకరించి పూర్తి చేస్తానని మీ అందరి ద్వారా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు 93వ వార్డులో మేయర్ గారు, నేను, స్థానిక కార్పొరేటర్ కన్నా గారు, ఇతర పెద్దల ఆధ్వర్యంలో 2,19 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించుకోవడం. మరి గత 1 ఇయర్గా ప్రజలు మేము కోరేది ఒకటి, గత 1 ఇయర్గా జరిగిన అభివృద్ధి చూడండి. అంతకుముందు 3 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి చూడండి. అలాగే గతంలో మేయర్గా ఉన్న 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళ అభివృద్ధి చూడండి. 2 నెలల్లో పీలా శ్రీనివాస్ గారు ఈ 98 వార్డులో చేస్తున్న కార్యక్రమాలు చూడండి. ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారు ఆశీస్సులతో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎవరు కావాలి అనేది తెలుసుకోవాల్సిన సమయం కూడా మళ్ళీ 1 సంవత్సరంలో మీ దగ్గరికి ఆ కార్పొరేటర్ ద్వారా మేము వస్తాము. మీరందరూ కూడా మంచి ఆలోచన చేసే విధంగా అభివృద్ధి సంక్షేమం అనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఎజెండా. మాకు కులాలు, మతాలు, వర్గాలు ఏమీ, పార్టీలు ఇలా ఏమీ లేదు. అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. మరి నిన్ననే మేయర్ గారు ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ మీటింగ్ అయ్యింది. దానిలో కూడా 93 నుంచి 98 వరకు 77, 79, 85, 88 వార్డులు మన పెందుర్తికి సంబంధించి, ఆ జోన్లో 4 వార్డులు, ఈ జోన్లో ఉన్న 6 వార్డుల్లో కూడా సమానమే 25-30 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నిన్న నిర్ణయాలు చేయటం జరిగింది. ఇది అభివృద్ధిని పరుగులు పెట్టించే మన పార్టీ, మన మేయర్ ఉండబట్టే జరుగుతుందని కూడా ప్రజలు గమనించాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రతిపక్షం పదవిలో ఉన్నా కూడా వాళ్ళేం చేయలేని పరిస్థితి. అందుకే ప్రజలు పెద్ద మనసుతో ఆశీస్సులు ఇచ్చి మేయర్ గారిని ఆశీర్వదించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి తెలియజేస్తారు.